చెప్పండి. నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? అభివృద్ధి కావాలంటే ఆయనే కావాలి, ఉద్యోగాలు కావాలంటే ఆయనే కావాలి. మరి జగన్ పాలన ఎలా అనిపించింది? జగన్ పాలన వల్ల నుంచి కదా ఇవాళ హైదరాబాద్లోకి వచ్చి పడ్డాం. అంటే ఏం నచ్చలేదు మీకు మెయిన్గా? ఏం నచ్చలేదండి, అభివృద్ధి లేదు. ఎవరికో సంవత్సరం 10,000 వేస్తాడు, సంవత్సరం 10,000 వేయద్దు, సంవత్సరం ఉద్యోగం ఇచ్చి 8,000 ఇమ్మాను, నెలకి 8,000 ఇమ్మాను. ఒక ఇంటికి ఓన్లీ ప్రైవేట్ జాబ్ ఇచ్చినా సరే. అదే అన్న వాలంటీర్లు అవి పెట్టారు కదా, ఎవరికి కాలే వాలంటీర్లు? ఎవరు డబ్బులు ఇస్తున్నాడు? మా డబ్బులు ఇస్తున్నాడు. అదే పథకాలన్నీ జనాలు వేస్ట్ పథకాలు అవన్నీ. పథకాలు కాదు, ఒక్కో వ్యక్తికి ఒక్కో జాబ్ ఇమ్మాను. ప్రైవేట్ జాబ్ ఇచ్చినా పర్లే, నెలకి 8,000 ఇమ్మాను, సంవత్సరం 15,000 ఎక్కలొద్దు, వాలంటీర్లు ఎక్కలొద్దు. ఒకవేళ టీడీపీ ప్రభుత్వం నెక్స్ట్ గెలిస్తే జగన్ గారు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? 200% వెళ్ళి నెలకే కనీసం ఇక్కడ ఆంధ్ర ఇండియాలో కూడా ఉంటాడు జగన్ అన్న వ్యక్తి. జగన్ వ్యక్తే కాదు, కొడాల నాని కాదు, ఐటీ మంత్రి కాదు, రోజే కాదు, ఇంక రోజు అయితే ఇంకెక్కడ కనపడదు, ఇంక జబర్దస్తిలో కూడా కనపడదు. ఏంటో ఎక్కడ ఉంటామో మూసేస్తారా అని ఇంకేదో కంట్రీ ఏదో దీవులు ఎత్తుక్కోవాలి వీళ్ళందరూ. అదన్న ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అందరికీ పథకాలు జరుగుతున్నాయి, ఒక మద్యపాన నిషేధం అన్నావు కదా. ఒక పాయింట్ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బ్యాంకుకి వెళ్ళి ప్రతి అమౌంట్ ఈయన ₹10 బ్యాంక్ వెళ్ళిందమ్మో ఒకసారి మీరే చెప్పండి మీడియా ప్రకారంగా. అది చెప్పండి. అంటే మీరు ప్రజల్లో ఉంటున్నారు కదా, మేము ప్రజల నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మాకు మీ ఒపీనియన్. ప్రజలు కాదబ్బా, వేస్ట్ అబ్బా జగన్ పరిపాలన. అభివృద్ధి కావాలి, అన్నీ బాగుండాలనుకుంటే ఒక హైదరాబాద్ ఎలాగ ఉందో ఇప్పుడు మళ్ళీ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు రావాలి. 175 కొడతామంటున్నారు కదా. 175 కాకపోయినా 150 వస్తుంది. 200%. ఎవరికి? నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్ 175 నా నెంబర్ నేను చెప్తాను. నేను ఇవాళ 4 కోట్లు సంపాదించేస్తాను సంవత్సరంలో అంట. సంపాదించొద్దు, 175 ఏసీ కూడా ఉండొద్దు ఓట్లు అన్న. మరి 3 రాజధానుల మీద మీ అభిప్రాయం అన్న? 3 రాజధాని ఉన్న రాజధానికి తికానా లేదు, ఇంక 3 రాజధానులు ఎందుకు? ఇప్పుడు ఎక్కడన్నా ఆ ఋషికొండ ఉందా మొత్తం కొట్టు తిన్నాడు, ఏముంది చెప్పు అక్కడ? విజయవాడ అంతా ఇప్పుడు మొత్తం తాకట్లు పెట్టాడు. ఆఖరి నిన్న కాక మొన్న HDFC బ్యాంకులో పెట్టేశాడు సచివాలయం పట్టుకెళ్ళి. ఎవరికి కావాలి చెప్పు? మరి చంద్రబాబు గారు 24 సీట్లు ఇవ్వటం పవన్ కళ్యాణ్ గారికి కరెక్టేనా? కరెక్ట్, అది 24 ఆయన కరెక్ట్గానే, పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గానే అడిగాడు, కరెక్ట్గానే తీసుకున్నాడు. అయితే ఎన్ని సీట్లు వస్తాయి అన్న టీడీపీ ప్రభుత్వానికి? టీడీపీకి 150 వస్తాయి, పవన్ కళ్యాణ్ కంపల్సరీగా 10 సీట్లు ఎట్టుకెళ్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇది రాసి పెట్టుకోండి.